నిజాంనగర్ న్యూస్ వైసీపీ నాయకులపై జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఫైర్. పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట. 2 ఏళ్ల దగా అంటూ నిరసన చేపట్టిన వైసీపీ నాయకులపై జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మండిపడ్డారు. శనివారం జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం వద్ద తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల హామీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో సంక్షేమ పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రజల తరపున అడుగుతున్నాం అని చెప్పి ఏదో అడిగి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ చూస్తున్నారన్న విషయం మర్చిపోయారని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు, ఎన్ని రకాలైన అణిచివేతకి ఈ రాష్ట్రం గురైందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఎన్ని రకాలైన హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చలేదన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏం చేసామన్నది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, ఆ గతంలో అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ కూడా ఆయన 4 సంవత్సరాలే ఇచ్చారన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇంకా చేయలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు అమ్మఒడి కానీ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా 4 సంవత్సరాలే ఈ ప్రజలకు ఇచ్చారని చెప్పి రాష్ట్రంలో మీరు ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, అలాగే ఆయన ఒక్కొక్కరికే అమ్మఒడి ఒకరికే, ఇంట్లో 4 ఉన్నా సరే ఒకరికి ఇచ్చారు, మేము 4కి ఇస్తున్నాం. అలాగే ప్రతి పని కూడా మీరు చేయలేని విధంగా మా ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, అన్ని రకాలైన పథకాలు సూపర్ 6 అన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఫ్రీగా ఆడవాళ్ళకి బస్సు ఇవ్వడం కానీ, పెన్షన్ ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా 7,000 ఆ రోజు ఇచ్చి మర్నాడు నుంచి 1వ తారీఖు కల్లా 4,000 ఇవ్వడం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అలాగే డిఎస్సి కానీ, ఫ్రీ గ్యాస్ కానీ, ప్రతి పథకం కూడా ఈరోజు చెప్పిన హామీ అల్లా పూర్తి చేసుకుంటూ, ఎన్నో రకాలైన గతంలో చేసిన ఒకళ్ళు కూడా ఈరోజు ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో నుంచి ఈరోజు పెట్టుబడులు ప్రవాహం కింద ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు అందరూ గ్రహించుకుని, మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చెయ్యకపోతే రేపు రాబోయే ఎలక్షన్లలో నేను మళ్ళీ వచ్చి ఓటు అడగనని చెప్పిన సందర్భం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏ విధంగా మీరు సరిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మా నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతేనే, చంద్రబాబు నాయుడు గారు అవుతేనే, మోడీ గారు అవుతేనే చిత్తశుద్ధితో చేసే నాయకులు. వీళ్ళు ఒక పరిపాలన విధానం మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎవరు ప్రశ్న లేదు తప్ప అదే తోట నరసింహ గారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు ఆయన ఒక మంత్రి చేశారు, ఒక ఎంపీ చేశారు, ఒక శాసనసభ్యుల కింద కూడా చేసిన వ్యక్తి ఈరోజు ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆ రకంగా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి. అది ఈరోజు మా జన సైనికులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం. అదే కాకుండా ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దామన్న ఉద్దేశంతో ఉంటున్నారు.
అది ఎందుకంటే ఈరోజు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ఏర్పడింది అని చెప్పి అందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీదే కక్ష పెంచుకోవడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఆయన స్థాయికి వచ్చి ఆయన ఇలా సూచించాలి. ఒకవేళ గవర్నమెంట్లో ఏదైనా చేయలేకపోతే ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పాలి తప్ప అలాగా ఏదో కుర్రోడు మాట్లాడినట్టు మాట్లాడడం సబు కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ మనం ఏదో ఆయన మాట్లాడారని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఒక తట్ట మట్టి ఎక్కడా కూడా వేయలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం తేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తేడం జరిగింది. ప్రతి ఊరిలో ప్రతి సందులో ప్రతి చిన్న ఆఖరికి పుంత రోడ్లు కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్లు కట్టి ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు తేడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్స్ కానీ ఒక్క రోడ్డు ఈరోజు గుత్తగా చూపించే పరిస్థితుల్లో వైసీపీ నాయకులు లేరని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, అలాగే జల్ జీవన్ మిషన్ కానీ ఈరోజు దేశంలో ఎవరికి లేనిది మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చి మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు సాధించడం జరిగింది. అలాగే ఆయన శాఖల్లోనే కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళ అందరి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చే నిధులు పక్క రాష్ట్రాలకు రావట్లేదని చెప్పి చాలామంది బాధపడే పరిస్థితిగా ఉంది. అలాగే చెప్పినవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి పథకం కూడా 1 సంవత్సరం లేట్ అయింది. ఈ సంవత్సరం నుంచి కూడా అది కూడా ఆ పథకం ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఏ నాయకుడన్నా సరే విమర్శిస్తే ప్రజలు చూస్తున్నారని మట్టుకు మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.